అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఇండియాకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును నిలిపివేయాలని హుకుం జారీ చేశాడు. లేదంటే మరోసారి తారీఫ్ పెంచుతానని హెచ్చరించాడు. ఇండియా తన్ను సంతోషపరచాలని, ఒకవేళ రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే తాము కూడా తారీఫ్ పెంచాల్సి వస్తుందని అన్నాడు. భారత ప్రధానమంత్రి మోదీ మంచి వ్యక్తి, అతనికి తెలుసు తాను సంతోషంగా లేనని, కాబట్టి వెంటనే ఆయన తనను సంతృప్తిపరచాలన్నారు. లేదంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నాడు. అయితే రష్యా నుంచి ఇండియా ముడి చమురు దిగుమతులు గత ఏడాది నవంబర్లో 6 నెలల గరిష్టానికి ఎగబాకాయి. దీంతో అమెరికాతో వాణిజ్యపరమైన ఒప్పందాలు మరింత జాప్యం అవుతున్నాయి. మరి తాజాగా ట్రంప్ ఇండియా గురించి ఏమన్నాడో ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. వెనిజువేలా ప్రెసిడెంట్ నికోలస్ మడురోను అరెస్ట్ చేసిన తర్వాత నుంచి ఆయన మరింత రెచ్చిపోతున్నాడు. త్వరలోనే మరిన్ని దేశాలకు ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు. ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని హుకుం జారీ చేశాడు. ఇక వాస్తవానికి ఇండియా గతంతో పోల్చుకుంటే రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని కాస్త తగ్గించింది. అయినా మాస్కో నుంచి ఎక్కువ మొత్తం ముడి చమురు కొనుగోలు చేస్తోంది. ఇండియాపై వీలైనంత త్వరగా టారిఫ్ పెంచుతానని ట్రంప్ హెచ్చరించాడు. ట్రంప్ ఎయిర్ ఫోర్స్ విమానంలో మీడియాతో మాట్లాడుతూ మోడీస్ వెరీ గుడ్ గై, ఎస్ హీఈస్ ఏ గుడ్ గై అంటూనే మోదీకి కూడా తెలుసు తాను సంతోషంగా లేను, కాబట్టి తాను టారిఫ్ పెంచుతా, అది వారికి ఇబ్బంది అని ఇండియా గురించి కామెంట్ చేశారు. ఇక వారికి మరో విషయం కూడా చెప్పదలుచుకున్న, రష్యా ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉందన్నారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ ఎన్ని హెచ్చరికలు చేసినా గత ఏడాది ఇండియాపై ట్రంప్ 25% పెనాల్టీ విధించినా ఇండియా మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే వస్తోంది. దీంతో ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై అత్యధికంగా 50% టారిఫ్ విధించాడు ట్రంప్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 2022 నుంచి ఇండియా రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు భారీగా పెంచేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా సుమారు $50 బిలియన్ కంటే ఎక్కువ మొత్తం ముడి చమురును దిగుమతి చేసుకుంది. యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాయి. 2022 ఏడాది చివరిలో G7 దేశాలు అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీతో పాటు యూరోపియన్ యూనియన్లు రష్యా చమురు కొనుగోలు చేయరాదని నిర్ణయించాయి. దీంతో మాస్కో ఇండియాకు డిస్కౌంట్ ధరకు ముడి చమురు విక్రయించడానికి అంగీకరించింది. రష్యా ఇండియాకు బ్యారెల్ $60కు విక్రయించడానికి అంగీకరించింది. ప్రపంచంలోని అతి పెద్ద దేశాలు చమురు కొనుగోలు నిలిపివేయడంతో రష్యాకు ఆయిల్ రెవెన్యూ తగ్గిపోయింది. అయినా గ్లోబల్ మార్కెట్లో చమురు కొరతపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. అయితే గత ఏడాది వైట్ హౌస్లో ట్రంప్ ప్రవేశించిన తర్వాత ఆయన ఇండియాపై ఒత్తిడి పెంచి రష్యా చమురు కొనుగోలు చేయరాదని హుకుం జారీ చేశాడు. బదులుగా అమెరికా ఇంధన ప్రాడక్టులు కొనుగోలు చేయాలని ఒత్తిడి పెంచసాగాడు. దీనికి న్యూఢిల్లీ కూడా అంగీకరించింది. అయినా ఇండియా రష్యా నుంచి కొనుగోలు చేసే ముడి చమురు వాటా మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 2025 వరకు రష్యా నుంచి ఇండియా సుమారు $31.6 బిలియన్ ముడి చమురును దిగుమతి చేసుకుందని వాణిజ్య పరిశ్రమల శాఖ విడుదల చేసిన గణాంకాల బట్టి తెలుస్తోంది. ఇక ట్రంప్ బెదిరింపులకు భయపడి ఇండియా రష్యా నుంచి చమురు దిగుమతి స్వల్పంగా తగ్గించుకుంది. ఏడాది ప్రాతిపదికన చూస్తే 10% తగ్గింది. అయితే రష్యాకు చెందిన అతిపెద్ద పెట్రోలియం కంపెనీలు రోస్ నెఫ్ట్, లుక్ ఆయిల్ పై ఆంక్షలు విధించడంతో ఇండియా రష్యా నుంచి ముడి చమురును కొనుగోలును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో త్వరలో ఒక కొత్త చట్టం తేవాలనుకుంటోంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై ఏకంగా 500% టారిఫ్ విధించాలనే ఆలోచనలో ఉంది. కాగా సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ బిల్లును ఆమోదింపచేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. మాస్కోతో ట్రేడ్ చేసే దేశాలపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఎయిర్ ఫోర్స్ 1లో ఆయన కూడా ట్రంప్తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సుమారు నెల క్రితం భారత రాయబారి ఇంట్లో ఉన్నప్పుడు వారు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును తగ్గించామని చెప్పారు. ట్రంప్తో మాట్లాడి సుంకాన్ని తొలగించమని తనను కోరాడని చెప్పారు. టారిఫ్ను 0 నుంచి 500% పెంచితే అన్ని దేశాలు దారికొస్తాయని లిండ్సే గ్రాహం అంటున్నారు. ఇక టారిఫ్ పెంపు గురించి ప్రస్తావిస్తూ ఎంత టారిఫ్ విధించేది ఎవరికీ తెలియదు, ట్రంప్ స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. రష్యా నుంచి చౌక ధరకు ముడి చమురు కొనుగోలు చేసి పుతిన్ యుద్ధానికి మీరు సహకరిస్తే ట్రంప్ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని గ్రాహం హెచ్చరించారు.
సుంకాల నుంచి ఉపశమనం పొందడానికి ఇండియా అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. న్యూఢిల్లీ చేసిన తాజా ప్రతిపాదనలో అదే అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన అమెరికా ప్రభుత్వం పరిశీలనలో ఉంది. అయితే నిలిచిపోయిన చర్చలపై ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. అయితే ఎగుమతుల విషయానికి వస్తే ఇప్పటికే ఇండియా అమెరికాకే అత్యధికంగా ఎగుమతి చేస్తోంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు $50.8 బిలియన్ ఎగుమతులు చేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో అత్యధికంగా ఎగుమతులు జరిగాయి. అయితే ట్రంప్ మాత్రం ఇరు దేశాల మధ్య వాణిజ్యం సమతుల్యం పాటించాలని డిమాండ్ చేస్తున్నాడు. అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరుతున్నాడు. అయితే ట్రంప్ ఇప్పటికే పలు వివాదాస్పద ప్రకటనలు చేశాడు. ఒక్కసారి రష్యా నుంచి ముడి చమురు నిలిపివేస్తున్నట్లు మోదీ తనకు హామీ ఇచ్చాడని చెప్పాడు. దీనికి భారత ప్రభుత్వం మోదీ అలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. అయితే గత ఏడాది ప్రారంభం నుంచి రష్యా నుండి ముడి చమురు దిగుమతి నిలిపివేయాలని ఇండియాపై అమెరికా ఒత్తిడి పెంచసాగింది. అమెరికా ఒత్తిడి ఇండియాపై పని చేయలేదు. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు మాత్రం బాగా దెబ్బతిన్నాయి. ఇండియాపై కక్షగట్టి H-1B వీసాలు రద్దు చేయాలని నిర్ణయించాడు. తాజాగా వెనిజువెలా ప్రెసిడెంట్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన తర్వాత మరోమారు ఇండియాపై ఒత్తిడి పెంచి రష్యా నుంచి చమురు దిగుమతి నిలిపివేయాలని చూస్తోంది అమెరికా. మరి ట్రంప్ బెదిరింపులకు మోదీ లొంగుతాడో లేదో వేచి చూడాల్సిందే.